తిరుమలలో హ్యాకర్ కొద్దిసేపు హడావుడి సృష్టించాడు. క్యూ కాంప్లెక్స్ లోకి ప్రవేశించాడు ఓ చిరు వ్యాపారి. అయితే అతన్ని పట్టుకున్నారు విజిలెన్స్ సిబ్బంది. అతన్ని బయటకు తీసుకురాకుండా క్యూ లైన్ లోనే కూర్చోబెట్టారు. అయితే విజిలెన్స్ అధికారులకు మస్కా కొట్టిన చిరు వ్యాపారి వీఐపీ బ్రేక్ దర్శనంలోకి వెళ్లిపోయాడు. సంప్రదాయ దుస్తులు లేకుండా వీఐపీ బ్రేక్ దర్శనానికి రావడంతో జేఈఓ శ్రీనివాసరాజు ఆరా తీశారు. దీంతో అసలు విషయం బయటపడింది. ఈ ఘటనపై క్యూ కాంప్లెక్స్ ఆలయ అధికారుల వివరణ కోరారు జేఈఓ. తిరుమల కొండపై హ్యాకర్ హడావడికి సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి మోహన్ తిరుమల నుంచి అందిస్తారు. మోహన్, విజిలెన్స్ కళ్ళు కప్పి హ్యాకర్ స్వామి దర్శనం ఎలా చేసుకున్నారు? దీనిపై అధికారులు ఏమంటున్నారు? కళ్యాణ్, టీటీడీలో మరోసారి విజిలెన్స్ దొల్లతనం బయటపడింది. శ్రీవారి ఆలయానికి సంబంధించి కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లు ఉంటాయి. ఇక విఐపి బ్రేక్ దర్శనానికి సంబంధించి దాదాపు 4 ప్రాంతాలలో తనిఖీలు నిర్వహిస్తారు. వీటిని అన్నిటినీ కూడా దాటుకుని ఒక హాకర్ శ్రీవారి దర్శనానికి టికెట్ లేకుండా అది విఐపి బ్రేక్ దర్శనంలో వెళ్ళడం, స్వామివారిని దర్శించుకుని వెలుపలకు వచ్చే సమయంలో అక్కడ విధుల్లోకి వస్తున్నటువంటి జేఈఓ శ్రీనివాసరాజు గుర్తించే వరకు కూడా అటు విజిలెన్స్ కానీ, ఇటు ఆలయ సిబ్బంది కానీ, అధికారులు కానీ, ఇక వైకుంఠం క్యూ కాంప్లెక్స్ సంబంధించినటువంటి అధికారులు గుర్తించకపోవడంపై టీటీడీలో ఉన్నటువంటి దొల్లతనం మరోసారి బయటపడిందని చెప్పవచ్చు. ఒక హాకర్ ను అదుపులో తీసుకున్నటువంటి విజిలెన్స్ సిబ్బంది అతను పోలీసులకు అప్పగించకుండా వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోనే బంధించారు. అదే సమయంలో విఐపి బ్రేక్ దర్శనాలు కూడా ప్రారంభం కావడంతో అక్కడి నుంచి తప్పించుకున్నటువంటి హాకర్ విఐపీలతో పాటు ఆలయ ప్రవేశం చేశాడు. ఆ విఐపీలకు సంబంధించినటువంటి L2 బ్రేక్ దర్శనంలో స్వామివారిని దర్శించుకొని వెలుపలకు వచ్చారు. అంటే వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో 2 సార్లు టికెట్లు తనిఖీలు నిర్వహిస్తారు. అటు తర్వాత ఆలయం ముందు ఉన్నటువంటి బయోమెట్రిక్ వద్ద కూడా తనిఖీలు నిర్వహిస్తారు. ఇక స్వామివారి ఆలయానికి సంబంధించి పడికావుల వద్ద, ఇక బంగారు వాకిలి వద్ద మరోసారి టికెట్లు తనిఖీలు నిర్వహిస్తారు. వీటిని అన్నిటినీ కూడా ఒక హాకర్ దాటుకుని వెళ్ళడం, అది కూడా సాంప్రదాయ దుస్తులు ధరించకుండా ప్యాంటు ధరించే విఐపి బ్రేక్ దర్శనంలో స్వామివారిని దర్శించుకోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. దీనికి సంబంధించి ఆలయ అధికారులు, అదేవిధంగా సిబ్బందిపై టీటీడీ జేఈఓ శ్రీనివాసరాజు మండిపడుతున్నారు. ఇలాంటి ఘటనలు మరోసారి పునరావృతం అయితే మాత్రం గట్టి చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని కూడా అధికారులతో సమావేశాన్ని ఏర్పాటు చేసి హెచ్చరించినట్లుగా కూడా తెలుస్తుంది. కళ్యాణ్, థ్యాంక్ యూ మోహన్.